అబ్బబ్బా! రోజులు ఎట్లా అయిపోయినాయంటే కండ్లు మూసుకొని తెరిచే లోపల సంవత్సరాలే ఓడిచిపోతున్నాయి. కానీ తప్పదు, ఏం చేస్తాం. కాకపోతే ఇంకో 3-4 ఏండ్లు అయిపోతే మనదే మళ్ళా రాజ్యం, మనమే మళ్ళా అధికారంలోకి పక్కా అత్తమంటున్నాడు మన జగనన్న. మరి ఎప్పుడన్నాడు, ఎవరితోనన్నాడు ఈ మాట అంటే చెప్పుడెందుకు, మీరే చూడుండ్లి. ఏదేమైనా రోజులు చాలా జప్పున నడిచిపోతున్నాయి. సూత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయి కూడా సంవత్సరం కావస్తుంది. ఇక సరే, ఇప్పుడు ఈ ముచ్చట ఉన్నట్టుండి జగన్ అన్నది ఏమయ్యానంటే, వైసీపీ ఆవిర్భావ పండగ ఉంటుంది కదా, దాన్ని పురస్కరణ చేసుకొని తాడపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర ఆఫీస్ ఉన్నది కదా, అందులో పార్టీ జెండానైతే జగన్ అన్న ఆవిష్కరణ చేసిండు. ఇక దాని తర్వాత పార్టీ లీడర్లు, కార్యకర్తలని, లేకపోతే ఫ్యాన్స్ అని వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఉద్దేశించుకుంటా జగన్ సారు మాట్లాడుకుంటూ వచ్చిండు. పబ్లిక్ కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ వైసీపీ ఆవిర్భావన చెంది దగ్గర 15 ఏళ్ళు అవుతున్నది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను మనం హక్కున చేర్చుకొని ఎంతో మేలు చేసినాం. మనం చేసిన మేలు ఎవ్వరు మర్చిపోరు ఆంధ్ర పబ్లిక్. మన నీతి నిజాయితీ, మన నిబద్ధతనే మనని మళ్ళా అధికారంలోకి తీసుకొస్తుంది. వైసీపీ ఒక్క మాట చెప్పిందనంటే తప్పకుండా చేస్తుందనే నమ్మకం పబ్లిక్లలో బలంగా ఉన్నది. ఇన్నేళ్ల సంది వైసీపీతోని కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటా. ఇంకో 3-4 ఏళ్ళు అయిపోతే చాలు, వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుంది, మన జెండానే ఎగరబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి మనం పికిలియబోతున్నాం. అయినా 10 పచ్చంలా కూసునుడు మన వైసీపీకి కొత్త కాదు. ఇక పోయినసారి కూడా 10 ఏళ్ళు 10 పచ్చంలోనే మనం ఉన్నాం. వైసీపీ ఆవిర్భావ దినాన్ని ఇవాళ మనం ఇంత గ్రాండ్ గా జరుపుకుంటున్నామని అంటే అది మన చరిష్మా, మన గొప్పతనం, మన ఆలోచన, మన చిత్తశుద్ధి, ప్రజలపైన మనకు ఉన్నటువంటి కన్సర్న్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు జగన్ అన్న. ఇక జగన్ అన్న మాట్లాడిన మాటలకైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి చాలా మంది పూర్వకాలతో ఊగిపోబట్టిల్లు. జగన్ అన్న స్పీచ్ కు ఆహా ఓహో అని చెప్పి చప్పట్లతోని మొత్తం సంబరాలే చేసిండ్రు అయ్యా. సరే, వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పండగ నాడు జగనన్న ఈ మాటలు మంచిగానే చెప్పిండు, మాకు కూడా మంచిగానే ఉన్నది. కానీ రాబోయే 3-4 ఏళ్లలో మళ్ళా మాదే అధికారం అని అంటున్నాడు జగనన్న. అధికారం వస్తే వచ్చింది, మళ్ళా పరదాలు కట్టుకొని తిరుగుతాడా, ఈసారన్నా పబ్లిక్ తోని మమేకమవుతాడా, జర్ర ఒక్కసారి ఏమైనా తెలిస్తే చెప్పుండ్రయ్యా అని చెప్పి పక్కకు వచ్చి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్ పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు.